సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డేటింగ్ అనసూయ ఇంత ఓపెన్ గా చెప్పేసి అనసూయ భరద్వాజ్ గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఆమె టీవీలో పలు కార్యక్రమాలతో ఫేమస్ అయిన తర్వాత సినిమాల్లో కూడా దుమారం రేపింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో తన నటి కెరీర్ ను అద్భుతంగా మొదలుపెట్టిన అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో తన నటనతో దాదాపు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఆమె కెరీర్ లో ఒక కీలకమైన మైల్ స్టోన్ గా నిలిచింది. అయితే తాజాగా ఒక బుల్లితెర కార్యక్రమంలో తన కెరీర్ గురించి టాలీవుడ్ హీరోలపై సరదాగా వేసిన కామెంట్స్ తెగ వార్తలు నిలిచాయి. యాంకర్ రవి మరియు శ్రీముఖి హోస్ట్ చేసిన షోలో అనసూయ ఛాలెంజ్ ను అంగీకరించి ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో ఆమె హీరో మీకు పెళ్లి కాకుంటే టాలీవుడ్ లో ఏ హీరోతో డేటింగ్ చేసేవారనే ప్రశ్నకు జవాబుగా ఏ ఆలోచన లేకుండా రామ్ చరణ్ అని చెప్పింది. ఇది కొన్ని గంటల క్రితమే చర్చనీయాంశంగా మారింది. అలాగే అడవి శశి గురించి ఇచ్చిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా నిలిచాయి. షూటింగ్ లో మిలిటరీ ఆఫీసర్ లాగా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల క్షణం మరియు అతని ఇతర చిత్రాలు విజయవంతపడ్డాయని అనసూయ పేర్కొంది. టాలీవుడ్ లో వర్కింగ్ ఫిల్మ్ కోస్టార్ విషయంలో కూడా చాలా సానుకూలంగా మాట్లాడింది. ఇక తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి చెప్పినప్పుడు అతని షార్ట్ టెంపర్ ని మాత్రమే తన నెగిటివ్ క్వాలిటీగా ప్రస్తావించింది. మిగిలిన అన్ని విషయాలు ఆమె భర్తను మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రశంసించింది. ఆమె పేరు గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. మొదట్లో ఆమె తల్లి తనకు పవిత్ర అనే పేరు పెట్టాలని అనుకున్నారని, దాని గురించి ఆమె కూడా మంచి అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రోగ్రామ్ లో అనసూయ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో ఆమె క్రేజ్ మరియు మనస్తత్వాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.